సరే అంటే జాతీయ నాయకుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజగోపాలాచారి ప్రతిపక్షాలు అధికారం కోసం పోరాడడం మానేసి ఇక అస్తిత్వం కోసం పోరాడాల్సినటువంటి అవసరం వస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా అంతర్గత కలహాలు మొదలవుతాయి. టికెట్లు మార్చినటువంటి నేపథ్యం కానీ, లేదంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ చేసి టికెట్లు ఇచ్చినటువంటి నేపథ్యం కానీ, సో వాళ్ళ తప్పులు ఏంటి అనేటి ఇప్పుడు అంతర్గతంగా కొన్ని కలహాలు కూడా స్టార్ట్ అవుతాయి కదా. అంతర్గతంగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు ఇన్నాళ్ళు 2 పార్టీలు ఉండేవి, ద్రవిడ పార్టీలు. దీంట్లో కాకపోతే దాంట్లోనూ, దాంట్లో కాకపోతే దీంట్లోనూ ఉండేవారు. అవును. విధానపరంగా పెద్ద 2 పార్టీల మధ్య పెద్ద తేడా ఉండేది కాదండి. ఉమ్, నాయకత్వ పరంగా తేడాలే తప్పించి జయలలిత, ఎంజీఆర్ ఒకటి, కరుణానిధి ఆయన సంతానం ఒకటిగా కానీ విధానపరంగా దాదాపుగా 2 పార్టీల మధ్య ఏకాభిప్రాయాలు చాలా వరకు ఉమ్, నడిచేవి. ఎంతవరకు తమిళనాడుకు ప్రయోజనం చేకూర్చే విషయాల్లో ఆ 2 పార్టీలు కూడా ఒకే రకమైన విధానాన్ని అనుసరించాయి. ఉమ్, మొట్టమొదటిసారిగా ఒక మూడో పార్టీ రంగంలోకి వచ్చింది. ఉమ్, అది కూడా ద్రవిడ పార్టీ అని చెప్పుకుంటోంది. మేము కూడా ద్రవిడం, తమిళం, ద్రవిడ సంస్కృతి, ద్రవిడ భాష అనే చెప్తున్నాయి. ఉమ్, ఇప్పుడు అతను అనుసరించేటువంటి విధానాలు ఎలాగా ఉంటాయో చూడాలి. చాలా కొత్తవాడు, రాజకీయాల కొత్తవాడు, అధికారానికి ఇంకా కొత్తవాడు. కాబట్టి అతను స్థిరపడాలి, ఒక విధాన రూపకల్పన చేసుకోవాలి, తగినంత మంచి సలహాదారులను చూసుకోవాలి. ఉమ్, ఈలోగా అతనితో పాటు గెలిచిన వాళ్ళందరూ చాలా మంది కొత్త వాళ్ళండి. ఉమ్. విజయ్ పార్టీ మీద గెలిచిన ఆయన డ్రైవర్ కొడుకు గెలిచాడు. అవును, ఇలాంటి వాళ్ళు చాలా కొత్త మంది వాళ్ళు అమాయకులు, రెబల్స్ వీళ్ళే అంతా. పెద్దగా అవును. పెద్దగా అనుభవం లేని వాళ్ళు గెలిచారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎటైనా ఎప్పుడైనా దూకగలిగిన సమర్థత కలవారండి. సో అవును. ఒకసారి పార్టీ ఫిరాయించిన వాడికి ఏ పార్టీ అయినా ఫిరాయించగలడు, వాడికి ఇంకా విలువలేం లేవు. ఉమ్, సో వీళ్ళని ఇప్పుడు అతను మద్దతు కోసమే ఒక 10-11 మంది లేదా కనీసం 15 మంది వరకు అతనికి మద్దతు అవసరం పార్టీ అవును. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని. ఉమ్, ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? అన్నాడీఎంకే డిఎంకేతో నేను కలవను లేదా వాళ్ళని అడగను సహాయం అని ఒక ప్రకటన ఇచ్చాడు. ఉమ్, వాళ్ళకి వీళ్ళకి పోగా మిగిలినవన్నీ 15-20 కన్నా లేవేమో. అవును. బీజేపీకి 2 సీట్లు, కాంగ్రెస్కి 2 సీట్లు, సిపిఐకి 2 సీట్లు, మిగిలినవి అవే. వీళ్ళందరినీ కలుపుకున్నా కూడా అంటే 2 ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్, ఇంకా చిల్లర మల్లర పార్టీలు అన్నీ కలుపుకున్నా కూడా నిజంగా అతనికి కావాల్సిన 11 వస్తాయా? 11 నుంచి 14 దాకా అనుకోండి, అవి వస్తాయా? అది కూడా సందేహంగా ఉంది. ఉమ్, కాబట్టి ఎక్కడో అక్కడ ఇతను రాజీ పడాలి. ఆ రాజీ పట్ట ఎవరితో పడతాడు? అన్నాడీఎంకేతో పడతాడా, డిఎంకేతో పడతాడా? ఎవరితో రాజీ పడినా వాళ్ళు ఎలా ఇతన్ని ఉపయోగించుకుంటారు? అసలు స్థిరపడనిస్తారా ఇతన్ని? ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ప్రభుత్వాలు పడగొట్టేటువంటి కొత్త ఆలోచన చేస్తారా? అంటే సార్ అందుకని పశ్చిమ తమిళనాడు బెంగాల్ సంస్కృతి సార్, అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ల పరిపాలన చూసినాం, దీదీది 15 ఏళ్ల పరిపాలన చూసినాం. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది. పాయింట్ ఏంటంటే ఒక ఫేస్ ఐడెంటిటీ అనేది పశ్చిమ బెంగాల్లో దీదీనే చూసాం. భారతీయ జనతా పార్టీలో అట్లాంటి ఐడెంటిటీ స్టేట్ లెవెల్లో ఎవరూ లేరు. సో ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాని, ఈ ఇద్దరి ద్వయాన్ని చూస్తే అక్కడ ప్రజలంతా కూడా బీజేపీ కోటేశారు. బట్ రేపు పొద్దున బీజేపీ ఇదే ఎపిసోడ్ను కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుందా? గత పాలన పరంపరను అట్లాంటి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే దీది ఇంకా గ్రౌండ్లో ఉంది, యాక్టివ్గానే ఉంది, బలమైనటువంటి శక్తిగానే ఉంది. బీజేపీకి కూడా ఇబ్బందులు ఉంటాయండి బెంగాల్లో. ఉమ్, ఎందుకంటే బీజేపీ అధికారంలోకి రాకముందే అక్కడ 2-3 గ్రూపులుగా కొట్లాట్లు చూసాం మనం. అవును. అంటే ప్రతిపక్షంలో ఉండగానే 2-3 సార్లు వాళ్ళు అలిగి వెళ్ళిపోవడం, మళ్ళీ తీసుకురావడం. బీజేపీలో చేరిన వాడు ఎన్నికలు అవగానే వెళ్ళిపోయి మళ్ళీ ఆవిడ ముఖర్జీ గారి వెంట చేరడం, దీదీ వెంట చేరడం, ఇలాంటి చాలా చూసాం. డిఫెక్షన్స్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారు? సా ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అయితే సువేంద్ర అధికారికి రావాల్సిందేనండి ముఖ్యమంత్రి పదవి. ఎందుకంటే పాత ముఖ్యమంత్రిని ఓడించాడు, 2 చోట్ల గెలిచాడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి. సో అతనికి ఇవ్వడానికి మిగతా వాళ్ళు అంగీకరిస్తారా? మిగతా నాయకులు అల్లరి చేయకుండా ఉంటారా? ఎంతకాలం వీళ్ళ మధ్య సయోధ్య ఉంటుంది? ఎంతకాలం ప్రతిసారి ఢిల్లీ నుంచి వాళ్ళని నియంత్రిస్తూ మీరు నోరెత్తకండి అంటే మరొకసారి మళ్ళీ కాంగ్రెస్ సంస్కృతి తీసుకొచ్చినట్టు అవుతుంది. అవును. కాబట్టి బీజేపీకి కూడా ఒక 5-6 నెలల పాటు ఇది స్థిరపడటం అనే దానికి చాలా కష్టాలు ఉన్నాయండి. స్థిరపడటం కష్టాలు ఉన్నాయి. ఏ సో మొలక వర్గాలను ఢిల్లీ లాంటి ఎపిసోడ్ని మనం పశ్చిమ బెంగాల్లో చూడొచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు సువేంద్ర అధికారిని పెట్టిన అండర్ మోడీ, అమిత్ షా ఉండాల్సిందే. ఆడ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాని పెట్టినా కానీ సో పరిపాలన మొత్తం కూడా సెంట్రల్ నుంచే నడుస్తుంది కదా, పేరుకే ముఖ్యమంత్రి అన్నటువంటి చర్చ కూడా ఉంది ఢిల్లీలో. ఇది ఒక ప్రమాదకరమైన ట్రెండ్ అండి. స్థానిక నాయకులని ఎదగనివ్వకపోతే వచ్చేటువంటి ప్రమాదం ఇది.
స్థానిక నాయకత్వం అనేటువంటిది ఎప్పుడు ఎదగాలండి. అక్కడ ఒక నాయకుడు తయారవుతూ ఉండాలి. కొత్త తరం వస్తూ ఉండాలి. ఆ కొత్త తరాన్ని ఇప్పుడు మాత్రం మొన్న 2024 తర్వాతనే ఈ కొత్త తరానికి అవకాశాలు ఇచ్చారండి. బీజేపీలో ఒరిస్సాలో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా అన్ని చోట్ల కూడా కొత్త నాయకుల్ని తీసుకొచ్చారు వాళ్ళు. అదే సమయంలో మరీ కొత్తవాడు చిన్నవాడైనటువంటి అతన్ని నబీన్ని బీజేపీ ప్రెసిడెంట్ చేశారు, నేషనల్ ప్రెసిడెంట్ చేశారు. అంటే ఒక రకమైన మార్పును తీసుకురావడం అనేటువంటి మొదలైంది బీజేపీలో. సో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ నేతలు కొత్త వాళ్ళు వచ్చారు, ప్రాంతీయ స్థాయి నేతలు, కొత్త పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చాడు. ఇక బెంగాల్, ఇప్పుడు బెంగాల్లో కూడా ఇలాంటి సర్దుబాటు అవసరం అవుతుంది. రైట్. పదవులు ఆశించేవారు చాలా మంది ఉంటారు. అవును. సో ఆ మంత్రులని ఎవరికి మంత్రి పదవులు ఇస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు అనేటువంటిది వీళ్ళకి కష్టమే. ఇలా అయితే ఇప్పుడు దాదాపుగా కేంద్రంలో ఆయన బాధ్యతలు దాదాపుగా పక్కన పెట్టి హోంమంత్రి బెంగాల్కి కేటాయించాడు మొన్నటి వరకు సమయం. అమిత్ షా గారు దాదాపు 45 రోజులు ఎంతో అక్కడే తిరిగాడు ఆయన. ఇది ఇక కొనసాగిస్తే ఆయన కష్టం అక్కడ పట్టుపోతుంది, హోంశాఖ మీద పట్టుపోతుంది. సో ఇప్పటి వరకు మొన్న మార్చి వరకు మావోయిస్టుల మీద దృష్టి పెట్టి నడిపాడు. ఆ మార్చి నుంచి నిన్నటి వరకు ఏప్రిల్ 29 ఎలక్షన్లు బెంగాల్ మీదే దృష్టి పెట్టాడు. ఇప్పుడన్నా ఇక దేశం మీద దృష్టి పెట్టి ఆయన బాధ్యతలు నిర్వహించాలంటే పార్టీ వారు అర్థం చేసుకోవాలి, వారి సర్దుబాట్లు వాళ్ళు చేసుకొని కొంత స్థిరపడి మన ప్రభుత్వాన్ని 5 ఏళ్లలో వదులుకోకూడదు. బెంగాల్ మీద సంపూర్ణమైన పట్టు మనకే ఉండాలి. ఎందుకంటే అది 42 లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం అండి. పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయి. కాబట్టి 40 జరిగినటువంటి గొప్ప ఇదేమిటంటే బీజేపీ స్ట్రాటజీ మొత్తం 2029 లోక్సభ ఎన్నికలకు తగ్గట్టుగా ఉందండి ఇప్పటిదాకా. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పెద్దగా బెంగాల్లో లేదు, లోక్సభ స్థానాలు గెలవగలిగిన స్థాయిలో లేదు. అయినా సరే ఎన్డీఏ గ్రూప్లో కూడా, ఐఎన్డిఏ గ్రూప్లో కూడా ఇప్పుడు ఆ 42 స్థానాలు చాలా కష్టపడితే కానీ గెలవలేని పరిస్థితి చూస్తుందండి ఇక్కడ. అక్కడ 42. ఇప్పుడు మొన్నటి వరకు తమిళనాడులో 39 సీట్లు కూడా డిఎంకే వాడి మిత్రులకు మాత్రమే ఉన్నాయి. కానీ 29లో అలా జరగదు, మొత్తం అన్ని రావు, కొత్త పార్టీ వచ్చేసింది కాబట్టి. అంటే ఒక 70 సీట్లలో అక్కడ 42, ఇక్కడ 5, ఈ 80 సీట్లలో కాంగ్రెస్ ని, ఇండీ గ్రూప్ ని నల్లిఫై చేసేసిందండి బీజేపీ ఈ ఎన్నికల ద్వారా. సో ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. అంటే సీరియస్గా కాంగ్రెస్ పోటీలో లేదా ప్రాంతీయ పార్టీలు పోటీలో నిలిచేటువంటి అవకాశాలను తగ్గించుకుంటూ వస్తుందండి బీజేపీ. 2029లో మరెవరి మీద ఆధారపడకుండా గెలిస్తే తమ సొంతగా గెలవాలంతే. ఎన్డీఏ బీజేపీకి సొంత మెజార్టీ ఉండాలి, బట్ ఎన్డీఏ. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.